గులాబీ జెండా ఎత్తిన నాడు నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్ని గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరువను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిపిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. 6 గ్యారంటీలు హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. అవి అమలు కావాలంటే ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. నిజామాబాద్లో గత ఎన్నికల్లో భాజపా ఎంపీని గెలిపించారని, ఆయన వల్ల ఇక్కడ ఏం లాభం జరగలేదని విమర్శించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు బంగారంలా ఉండేదని, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో నిజాం సాగర్ను ఎండగట్టి పంటలను ఎండబెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ను నిజాం సాగర్కి అనుసంధానం చేసి కాళేశ్వరం జలాలు వచ్చేలా చేసిందన్నారు. పునర్జీవ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చే ఏర్పాటు చేసి వరద కాలువను రిజర్వాయర్ మార్చుకున్నామన్నారు. మైనార్టీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. తమది సెక్యులర్ విధానమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 20% ఓట్లు మాత్రమే వస్తున్నాయని, ముస్లింలు ఆ పార్టీకి ఓటేస్తే బీజేపీ లాభపడుతుందన్నారు. మోసం మాటలు నమ్మొద్దని ఆలోచన చేయాలని కోరారు. పులిలాంటి బాజీరెడ్డి గోవర్ధన్ను ఇక్కడ గెలిపించాలని చెప్పారు. తెల్లారితే విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది, ఈ రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉంటే మంచిది, అన్ని విషయాలు మీరు కూలంకషంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా హిందువునే, నేను హిందువుని కాదని కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి, అందరం కలిసి బతకాలి. దానిలోనే గొప్పతనం ఉంటుంది, దానిలోనే బలం ఉంటుంది. కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమి ఉండదు. మీ ఎంపీ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు, ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు. ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు, ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు. 600 సరే లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తలేదు, తుస్సుమన్నది. 400 पार गिर 100 पार 100 पार हो गया, कोई पार नहीं है, 210 है तो ज्यादा बोल के लोग बोल रहे. అందుకోసం మనం 14 ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ కేంద్ర రాజకీయాలలో కూడా కీలకంగా మారుతుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తుంది. అందుకోసం మనది కూడా కీలకమైన పాత్ర అవుతుంది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైతాయి, రాత్రికి రాత్రి ఒకటైతాయి, ఆ మోసం కూడా చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరూ నేను కోరేది, రైతులకు ఎట్లయితే ఇలా గవర్నమెంట్ దిగొచ్చి రైతు బంద్ వేస్తున్నదో అదేవిధంగా అన్ని హామీలు అమలు కావాలంటే, కరెంటు చక్కగా రావాలంటే, విద్యార్థులకు న్యాయం జరగాలంటే, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మనకే దక్కాలంటే బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఏమరపాటున ఉండకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని నేను మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.